శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 7:35 వరకు, అనంతరం త్రయోదశి. ఉత్తరా నక్షత్రం రాత్రి 11:21 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 10:31 వరకు, అనంతరం హర్షణ యోగం. భవకరణం ఉదయం 7:47 వరకు, అనంతరం బాలవకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4:02 నుండి 5:40 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుండి 11:54 వరకు. నేటి వర్జ్యం ఉదయం 6:16 నుండి 7:54 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాడు తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మంగళవారం ద్వాదశి. పరమ మంగళస్వరూపుడైనటువంటి మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి తిథి ద్వాదశి. సాధారణంగా మనం ఏకాదశి వ్రతాన్ని చాలా గొప్ప వ్రతంగా చెప్తాం. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అని. అటువంటి దుర్లభమైనటువంటి ఏకాదశి వ్రతం ఎందుకు మన పెద్దలు సూచించారు అంటే, కొన్ని గ్రంథాలు మనకి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ద్వాదశి నాడు విష్ణారాధన చేయటం కోసం, ఇంద్రియాలను జయించడం కోసం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కోసం ఏకాదశి వ్రతం అని సమాధానం చెప్తారు. అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి మాధవ మాసంగా చెప్పబడినటువంటి ఈ వైశాఖ మాసంలో ద్వాదశి చాలా విశేషమైనటువంటి పర్వం. విష్ణారాధనకి చాలా అనుకూలమైనటువంటి తిథి. ఈనాడు చేసేటటువంటి తులసీదళ అర్చన, విష్ణువుకు చేసేటటువంటి ఆ అర్చన మనకి సమస్తమైనటువంటి బంధాల నుండి విముక్తిని కనిపించి ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అందులో తులసీదళ అర్చనం విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. స్వామికి మనం అనేకమైనటువంటి పుష్పాలు, అనేకమైనటువంటి ఫలాలు ఇవేవి లేకపోయినా భక్తితో ఒక తులసీదళాన్ని సమర్పించిన చాలు. సాధారణంగానే భగవాన్ భక్తభక్తిమాన్ అని చెప్తారు. అటువంటి భక్తవశుడైనటువంటి భగవంతుడు ఒక తులసీదళాన్ని కనుక సమర్పిస్తే భక్తుణ్ణి అనుసరిస్తాడు, భక్తుణ్ణి అనుగమిస్తాడు, ఆయన వెంట వెళతాడని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ఈ వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క వామన స్వరూపాన్ని, వామన రూపాన్ని అర్చించడంతో పాటు మనకి స్తోత్రాల్లో దధివామన స్తోత్రం అని ఉంటుంది. అటువంటి ఆ దధివామన స్తోత్రాన్ని కనుక ఈనాడు పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైన కృప అందరికీ ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం ఉత్తర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కన్యాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ శని కుజుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచస్థితి, రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆందోళనకర కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెలకొంటాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. సమర్థత మహిళలకు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న రీతిలో పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది.
చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పొందలేకపోతారు. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి, విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహపీడని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం వంటివి ఆనందానికి దారితీస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా యోగ్యతని పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక లాభాలు పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి అనుకూలతని పెంచుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆర్థిక విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం ఉంటుంది. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు సందేహంగా మారతాయి, సమస్యలుగా కూడా మారతాయి. అనుకోనటువంటి సంఘటనలు క్రీడారంగం వారిని వేధిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు పొందగలుగుతారు. కుటుంబ వృద్ధి మాత్రం ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యా విషయాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి, గుర్తింపును కలిగిస్తాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. ఆందోళనతో కూడినటువంటి ఆరోగ్య పరిస్థితి మనోవ్యాధిగా మారుతుంది. అనుకూల పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ వ్యాపారంగా వారికి ఆర్థిక విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి చిక్కులు వృత్తిపరంగా బలపడతాయి. అనుకోనటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా తారసపడతాయి. ఈరోజు సింహరాశి వారి
అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు ఆకస్మికంగా ఏర్పడతాయి. అనుకోనటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార విషయాల్లో కూడా ప్రతిబంధకాలుగా మారతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోనటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలుగా మారతాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి సమస్యలు ఎదురవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సప్తమ శని కుజుల ద్వారా, అష్టమ రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతే ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. శత్రువులపై మహిళలు విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆధిక్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారిని వరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. గతంలోని సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. మహిళలకు సమర్థత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆధిక్యత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రారంభమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. విద్యలో అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన ఏర్పడుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయపద వృత్తి వారికి లాభిస్తాయి, గెలుపును తెచ్చిపెడతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు
ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గెలుపు పొందగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు లాభిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యతని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పెక్కు విషయాలు సాధ్యపడతాయి. అనిశ్చితి తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆధిక్యత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. నెమ్మదిగా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాల పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి కాలం కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. గెలుపు లభిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనిశ్చితి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఉద్యోగ మార్పులు శుభకరంగా ముగుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా మార్పుతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య రక్షణకై తహతహ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. మార్పుతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి పరిష్కారాలు పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, మానసిక ధైర్యంతో కూడినటువంటి విజయాల ద్వారా ఉత్తమ పరిస్థితులు పెంపొందింప చేసుకోవాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. తీర్థయాత్రలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ తీర్థయాత్రలను ఆచరించినట్లయితే తీర్థయాత్రల సంపూర్ణమైన ఫలితాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా పద్మపురాణాన్ని, కాశీఖండాన్ని ప్రమాణంగా తీసుకుంటే పద్మపురాణం ప్రకారం, కాశీఖండం ప్రకారం దుర్ముహూర్తం ఉన్న సమయంలో కానీ, వర్జ్యం ఉన్న సమయంలో కానీ తీర్థయాత్రలు ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో తీర్థయాత్రలు ప్రారంభించినట్లయితే తీర్థయాత్రల వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళు ఎవరైనా సరే తీర్థయాత్రలు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అసత్యం ఆడకూడదు. అదేవిధంగా ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు 10 రుద్ర మంత్రము అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఆ మంత్రం చదువుకొని వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆ 10 రుద్ర మంత్రం ఏంటంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం 10 రుద్రమాశ్రయేత్. దీన్ని 10 రుద్ర మంత్రం అంటారు. మనం తీర్థయాత్రల నిమిత్తమై బయటికి వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా పరమేశ్వరుడు మార్గ సహాయేశ్వరుడు అనే పేరుతో, మార్గ బంధువు అనే పేరుతో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ మార్గ సహాయేశ్వరుడు, మార్గ బంధువుకి సంబంధించినటువంటి పరమేశ్వరుడిని చెప్పే శ్లోకము ఇది. కాబట్టి దీన్ని చదువుకొని ప్రయాణాలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం అంటే ధనుస్సు బాణము ధరించి పరమేశ్వరుడు వృషభవాహనం మీద కూర్చొని ఉన్నాడు. అన్నపూర్ణ సమాశ్లిష్టం, అన్నపూర్ణాదేవితో కూడి ఉన్నాడు. 10 రుద్రమాశ్రయేత్ అంటే మార్గంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మార్గ మధ్యంలో ధనుర్బాణాలు ధరించి అన్నపూర్ణాదేవితో కూడి ఉన్న పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శ్లోకం చదువుకొని తీర్థయాత్రలు ప్రారంభించాలి. అలాగే తీర్థయాత్రల నిమిత్తమై ఏదైనా పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించే ముందు ఆ పుణ్యక్షేత్రానికి బయటే ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. ఇది శ్లోకం. అంటే ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా సరే వెళ్ళిన ప్రదేశంలో ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్ అంటే అన్ని రకాలైన వసతి సౌకర్యాలు లభించాలి. గౌతమ మహర్షి ఆహ్వానిస్తున్నట్లుగా భావించుకోవాలని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటే వెళ్ళిన చోట వసతి సౌకర్యాలు లభిస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆ తీర్థయాత్రా కాలంలో క్షురకర్మ చేయించుకోకూడదు, అసత్యం ఆడకూడదు. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు నదీ స్నానం చేస్తున్నప్పుడు కూడా నదిలో పరిశుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాలను ధరించి నదీ స్నానం చేయాలి. ముందు రోజు రాత్రి నిద్రించిన వస్త్రాలతో నదీ స్నానం చేయకూడదు. నదిలో తలంటు స్నానం చేయకూడదు, తలస్నానం మాత్రమే చేయాలి. నది నీటితో పుక్కిలించరాదు, నదిలో అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏదైనా పుణ్యనదిలో స్నానం ఆచరించినట్లయితే అక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వాళ్ళకి వెంటనే ఆ తర్పణ ఫలితం లభిస్తుందని కూడా భవిష్య పురాణంలో చెప్పారు. మామూలు సమయంలో చేసే దానాల కంటే తీర్థయాత్రల సమయంలో చేసే దానాలు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అందుకే ఎవరైనా సరే బంగారం కానీ, వెండి కానీ, ధనం కానీ ఏదైనా సరే తీర్థయాత్రల సమయంలో దానం ఇవ్వండి. కనీసం అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్రల సమయంలో విద్యాదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఒక క్షేత్రాన్ని ఎక్కువ చేయటం, ఇంకొక క్షేత్రాన్ని తక్కువ చేయటం ఇటువంటి మాటలు మాట్లాడరాదు. సాధ్యమైనంత వరకు సత్వగుణంతో ప్రవర్తిస్తూ ఉండాలి. పరనింద చేయకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు, దైవం గురించిన విషయాలే మాట్లాడాలి. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తే తీర్థయాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. అలాగే మంత్రదీక్షలు స్వీకరించేటప్పుడు ముహూర్త పరంగా కొన్ని ప్రత్యేకమైన తిథివార నక్షత్రాల్లో మంత్రదీక్షలు స్వీకరించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. మంత్రదీక్షలు స్వీకరించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.